హాయ్ వ్యూయర్స్, ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చాను. మీకు మంచి టాపిక్. నాకు చాలామంది కామెంట్స్లో రాస్తుంటారు, సార్ మేము న్యూట్రిషన్ వేస్తున్నాం, అవి వాటర్ వేసినప్పుడు బయటికి పోతున్నాయి, అలాగే మేము ఎండాకాలంలో మాకు పైన వేర్లన్నీ బర్న్ అయిపోతున్నాయి ఆ ఎండకి, దానికి ఏం చేయాలి, అలాగే దానికి మాయిశ్చర్ ఎక్కువ ఉండాలంటే, లోపల తేమ ఉండాలంటే పైన ఏం చేయాలి, లోపల వాటర్ ఎక్కువ అంటే ఎక్కువగా తేమ ఉండాలంటే, ఇవన్నీ డౌట్స్ అడుగుతుంటారు. ప్లస్ బాన్సాయ్ అందం, మనం చేసే మినియేచర్ అవ్వచ్చు, మ్యామీ అవ్వచ్చు, లేదంటే మంచి బాన్సాయ్ అవ్వచ్చు. ఆ బాన్సాయ్కి అందాన్ని డబల్ చేసేయడానికి ఏం చేయాలి సార్? మనం మంచి ట్రంక్ పెంచాము, మంచి షేప్ చేసాం, కానీ మంచి పాటు కూడా కొన్నాం, ఇంకా అందం పెంచాలంటే ఏం చేయాలి సార్ అంటారు. ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్. ఈరోజు మన చెప్పబోయే వీడియో, మనం మాస్, MOSS మాస్ అంటే మన తెలుగు వారి ప్రకారం నాచు అని. ఈ నాచు వల్ల ఉపయోగం ఏంటి సార్ అని మీరు అడగచ్చు. నాచు వల్ల ఉపయోగం ఏంటంటే, ప్రతి బాన్సాయ్ మీరు చూడండి, మీరు గూగుల్లోకి వెళ్ళి అందులోకి వెళ్ళి బాన్సాయ్ మాస్టర్ పీసెస్ కొడితే ప్రతి మాస్టర్ పీస్ మీద మీకు కనిపించేది ఒక గడ్డి లాంటి మాస్ కనిపిస్తుంది. ఆ మాస్ ఎందుకు వేస్తారంటే, ఫస్ట్ మనం వేసే న్యూట్రిషన్తో పాటు మట్టి కిందకి జారిపోకుండా అది ఫస్ట్ కాపాడుతుంది. రెండోది, ఎండ నుంచి వేడి నుంచి తేమని లోపల కంట్రోల్లో ఉంచుతుంది. ప్లస్ చెట్టుకి అందాన్ని పెంచుతుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ దానివల్ల. అది ఈ మాస్ని మనం ఈరోజు ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, ఇందులో 3 టాపిక్స్గా చెప్తాను. ఎక్కడి నుంచి తేవాలి, మాస్ ఎక్కడ బాగా దొరుకుతుంది, దాన్ని ఎలా పెంచాలి, దాన్ని ఎలా ప్రాపగేట్ చేసి, మనం తక్కువ మాస్ తెచ్చుకుంటే దాన్ని ఎక్కువగా ఎలా చేసుకోవాలి, అంటే ఒక మొక్కకి సరిపోయే మాస్ తెస్తే దాన్ని 10 మొక్కలకి ఎలా పెంచుకోవాలి అన్నది ఈరోజు వీడియోలో చేస్తాం. చక్కగా చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ వీడియోలో అడగండి. ఈ మాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ మొక్కలు, మీరు పెంచే మొక్కల్ని ఇంకా వాల్యూ పెంచాలి అంటే, ఇంకా అందంగా చేయాలంటే, మీకు పక్కన ఫొటోస్ చూపిస్తాను. అసలు మాస్ పెట్టకముందు ఎలా ఉంటుంది, మాస్ పెట్టాక ఎలా ఉంటుంది అన్నది మీరు ఆ మొక్కల్లో చూడండి, మీకు ఆ క్లారిటీ మీకు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ దీనికి ఏమేమి కావాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ దీనికి ఏం కావాలి మాస్ అనేది. ఇప్పుడు మనం మాస్ని మనం ఎక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అంటే, ఒక ఏదైనా పాత భవనాల దగ్గర, బిల్డింగ్ల దగ్గర, నాచున్న దగ్గర, అంటే వాటర్ ఎక్కువ పడుతున్న దగ్గర అక్కడ కలెక్ట్ చేయొచ్చు. చాలామంది ఏరియాల్లో వర్షం ఎక్కువ పడే ఏరియాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మా వైజాగ్లో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే, అరకులో ఎక్కువ వర్షం పడుతుంటుంది. మీ అరకులోకి వెళ్ళేటప్పటికి అక్కడ ప్రతి చోట రోడ్డు దాటుతున్నప్పుడు మీకు వాటర్ ఫాల్స్ కారుతూ వాటర్ ఫాల్స్ వెళ్తూ ఉంటాయి. ఆ చుట్టుపక్కల మాస్ దట్టంగా పెరిగి ఉంటుంది. మనం అది పట్టించుకోం, మన వాటర్ ఫాల్స్ సెలయేర్లు చూసి వస్తాం. అక్కడ మీకు మంచిగా దొరుకుతుంది. రెండు, దీనికి ఎండ ఎక్కువ ఉండకూడదు. మీరు ఎక్కడ నాచు ఎత్తికినప్పుడు ఎక్కడ ఎత్తకాలంటే, ఒక పెద్ద చెట్లు ఉండాలి, దట్టమైన చెట్లు ఉండాలి, అలాగే వాటర్ ఉండాలి. ఆ చెట్టు నీడన ఈ వాటర్ వెళుతున్న దగ్గర మీకు ఎక్కువ నాచు కనిపిస్తుంది. సో మీరు ఎతికే ప్లేస్లో ఎలా ఉండాలంటే, ఎండ డైరెక్ట్గా తగిలే ఎండ ఉన్న ప్లేస్లో మీకు నాచు ఎండిపోయి ఉంటుంది, దొరకదు. మంచి నాచు కావాలంటే కొంచెం చెమ్మదనం ఉండాలి, అట్ ద సేమ్ టైం నీడ ఉండాలి. ఓకే, దీన్ని మీరు అలా కలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు నాచు ఎలా కలెక్ట్ చేస్తారో నేను చూపిస్తాను. ఇలాంటి ఎయిర్ టైట్ ఉన్న జిప్ కవర్స్ కానీ ఇలాంటివి తీసుకోండి. ఇలాంటి జిప్ కవర్స్ అంటే ఇందులో మనం వేసుకుంటే గాలి ఆడదు కాబట్టి ఈ జిప్పు ఆటోమేటిక్గా టైట్గా ఉంటుంది. ఇది ఒక సిస్టము. ఇలా కలుపు మొక్కలు వేస్ట్గా ఉన్నాయి చూడండి, గడ్డి కలెక్ట్ చేసాం. ఇలాంటి కలుపు మొక్కలన్నీ తీసేసి పక్కన పడేసి, జస్ట్ ఈ నాచుని మనం కలెక్ట్ చేసుకున్న నాచుని మీకు ఇక్కడ పెడతాను చూడండి. ఓకే, ఇది కలెక్ట్ చేసాం. ఈ కలెక్ట్ చేసింది ఇది తక్కువ అయి ఉండొచ్చు మీకు. ఇలాంటి కలుపు మొక్కలన్నీ జాగ్రత్తగా తీసేసి ఈ టైంలో, ఓకే, ఈ కలుపు మొక్కలన్నీ తీసేసి, ఈ గడ్డి మీకు ఏమున్నా అంటే వేస్ట్ అంతా తీసేయండి. మన మెయిన్ గోల్ ఏంటంటే నాచు. ఈ నాచే ఉండాలనుకోకండి, ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదొక టైప్ ఉంటుంది, ఇదొక టైప్ ఉంటుంది, ఇదొక టైప్ ఉంటుంది. మనం ఏరియా కలెక్ట్ చేసే బట్టి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మాస్ కలెక్ట్ చేయడం ఒక పద్ధతి. మాస్ అనేది మనం మంచి మాస్ కలెక్ట్ చేసుకుంటే, ఎంత థిక్గా ఉన్నది, కార్పెట్లో ఉన్నది కలెక్ట్ చేసుకుంటే మన బాన్సాయ్ మీద అంత బాగా గ్రో అవుతుంది మాస్కి. సెకండ్, దీనికి మనం ఎలాగ దీన్ని ప్రాపగేట్ చేసుకోవాలి అంటే, ఎలాగ దీన్ని అంటే, ఇప్పుడు ఇంతే మాస్ ఇచ్చాను, ఈ మాస్ని నేను దీనికి 10 రెట్లు చేయాలి అంటే మనం ఎలా చేయాలన్నది. ఇప్పుడు మన ఇంట్లో కలుపు మొక్కలు చూడండి, ఒక 4 వచ్చాయంటే 100 అయిపోతాయి, 100, 200 అయిపోతాయి. అలాగే ఇది కూడా పెరుగుతుంది. ఆ పెంచడం అన్నది మనకి ఎలాగన్నది వాళ్ళు చెప్తాను. సార్ మా దగ్గర ఇంతే మొక్క దొరికింది సార్, ఇంత మొక్కను మనం ఎలా చేయాలంటే దీన్ని కూడా మీకు చెప్తాను. దీన్ని కూడా ఎలా చేయాలి, దీన్ని కూడా పెద్ద ట్రేలో, అంటే ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే, మీరు ఇంత ట్రేలో పెంచుకోవాలనుకుంటే, ఇంత ట్రేలో పెంచాలంటే ఇంత చిన్నది కూడా ఎలా చేయాలన్నది మీకు వాళ్ళకి చెప్తాను. ఇవాళ మనం ఒక 2-3 పద్ధతుల్లో ఎలా చేయాలన్నది నేర్చుకుంటాం. ఏ పద్ధతిలో నేను చేయొచ్చు, నాచు అనేది పెరుగుతుంది. ఫస్ట్ థింగ్ చూడాల్సింది, నీళ్ళలో ఉండాలి, గుర్తుంచుకోండి, ఇది క్లియర్ షేడ్లో ఉండాలి, చెమ్మదనం ఉండాలి. 2,
3 ఒక్కోసారి ఇంట్లో ఇండోర్లో పెంచుకోవాలనుకుంటే మీరు లైట్ల కింద కూడా పెంచుకోవచ్చు. అంటే మీకు ఇప్పుడు గార్డెనింగ్ లైట్స్ వస్తున్నాయి, గార్డెన్ లైట్స్ ఫ్లోరోసెంట్ లైట్స్ పెట్టి వాటి ద్వారా కూడా మాస్ పెంచవచ్చు. డైరెక్ట్ సన్లైట్ మాత్రం తగలకూడదు. దీన్ని ఇప్పుడు మనం 3 పద్ధతుల్లో ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాను. ఈ మాస్ ప్రాపగేట్ చేయడానికి దీని అంటే ప్రాపగేషన్ అంటే పెంచడం, అంటే ఎక్కువ అంట్లు కట్టి పెంచినట్టుగా పెంచడానికి మనం ఫస్ట్ ఇలాంటి కంటైనర్ మీ ఇంట్లో ఆల్రెడీ మీరు పప్పులు కట్టి వాడే కంటైనర్ ఏమైనా ఉంటే అది వాడండి. ఇందులో ఏంటంటే మెయిన్ థింగ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే మన సన్లైట్ పడేటట్టు ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి ఎయిర్ టైట్గా ఉండాలి. అంటే చూడండి, ఇది ఎయిర్ టైట్గా ఉంది. ఇలా పెట్టేసి ఇలా లాక్ చేస్తే ఇంక ఇందులో గాలి వెళ్దు. ఇలాంటిది ట్రై చేసుకోండి. ఇందులో మీరు మాస్ పెంచుకుంటే చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. ఒకటి లేదు సార్, ఇంత మేము ఎక్స్పెండిచర్ ఇప్పుడు దీని మీద పెట్టలేము అనుకుంటే బయట బిర్యానీ పాయింట్లు ఎట్లా దొరుకుతాయి, ఇలాంటి దాంట్లో కూడా మీకు చూపిస్తాను. ఇందులో కూడా చేసి ఇది ఇలాంటి ఎయిర్ టైట్ ప్యాకెట్ పెట్టుకోండి. ఓకే, ఇందులో కూడా ట్రాన్స్పరెంట్ దొరుకుతాయి. లేదా ఇలా వైట్ వేసుకొని పైన ఇలా ఎండ తగిలినట్టు పెట్టుకున్నా మీకు హ్యాపీగా ఉంటుంది. ఇది ఒక 2 సిస్టమ్స్. లేదు సార్ మూడోది అంటే మీకు ఇంకోటి చూపిస్తాను. ఇలాంటి ట్రైల్ తీసుకోండి. ఇలాంటి ట్రైల్ తీసుకొని దీనిలో ప్రాపగేట్ చేసి దీన్ని డైరెక్ట్ ఎండ తగలకన్నా లైట్స్లో పెట్టుకుంటే మీకు చక్కగా ఇందులో కూడా చక్కగా పెరుగుతుంది. ఇది ఒక వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇవాళ మనం 3 రకాలు చేసి చూపిద్దాం. మీకు ఎలా చేయొచ్చానో చూపిస్తాను. ఫస్ట్ దీనికి ఏం కావాలి, మనం ఏం చేయాలి, ప్రతిదీ గుర్తుంచుకోండి. మనం ఏం కలిపినా బై మిస్టేక్ ఎవరేం చెప్పినా మీరు ఎన్ని యూట్యూబ్లో కన్ఫ్యూజ్ అయినా ట్యామ్ ఉండాలి. దీనిలో చాలామంది చేసే తప్పులు ఏంటంటే ఇట్లా కన్నాలు పెట్టేస్తారు, నీరు కిందకి వెళ్ళిపోతుంది. నీరు కిందకి వెళ్ళిపోకూడదు. అట్ ద సేమ్ టైం అలాగైతే నీరు కిందకి వెళ్ళకపోతే ఎలా సార్ కుళ్ళిపోద్ది అంటారు. నీరు దీనికి వెయ్యం, మనం దీనికి స్ప్రే చేస్తాం. నీరు ఎప్పుడు స్ప్రే చేస్తుంటాం. నీరు స్ప్రే చేసినప్పుడు ఆ నీరు కిందకి వెళ్ళి ఈ కిందన అడుగు నుండిపోద్ది. అడుగు నుండి దాని చెమ్మదనం ఇస్తుంది. ఆ చెమ్మదనం వల్ల కుళ్ళిపోతుంది. అంటే దానికి ఇప్పుడు ఏమేమి స్టెప్స్ చేయాలన్నది మీకు చెప్తాను. ఒకసారి చూడండి. 3 ఒకేసారి తయారు చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వాటర్ పైన ఏమో వేసినా స్ప్రే చేసినా ఆ వాటర్ అడుగుకి వెళ్తుంది. అడుగుకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అడుగులో మట్టి చెమ్మదనం అండి పాడవుతుంది. అందుకని పాడవకన్నా, మట్టి పాడవకన్నా మనం ఇలాంటి గ్రావెల్, ఒకసారి చూడండి వీడియోలో కనిపిస్తుందా, ఆ గ్రావెల్ కనిపిస్తుంది కదా, మీరు ఇలాంటి గ్రావెల్ని మీకు ఇక్కడ నేను వేసి చూపిస్తాను ఒక్కసారి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం ఎందుకు వేసామంటే ఇది ఒక లేయర్ ఇది వేసాం. ఈ లేయర్ ఎందుకంటే వాటర్ మనం వేసినప్పుడు అడుక్కి వెళ్ళినా ఈ రాళ్ళ దగ్గర ఉండిపోతుంది, కిందకి వెళ్ళి కారకన్నా చూడండి. దీని ఇలా బెడ్లా తయారు చేసుకోండి. చక్కగా బెడ్లా తయారు చేసుకొని ఇందులో ఉన్న చెత్త వేస్ట్ అని తీసేసి, ఇది ఏ కంకరైనా పర్లేదు, ఈ కంకరైనా కాదు, మీకు ఏది లేకపోతే క్లే బాల్స్, ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఒక చిన్న పరుపులాగా చేసుకోవాలి. పరుపులా చేసుకొని దీనికి మనం పైన ఏదైనా మట్టి కానీ ఇంకేదైనా వేయాలో మీకు చూపిస్తాను. చూడండి, ఇవన్నీ బెడ్లో చేశాను. ఇవన్నీ బెడ్లో చేసి ఇప్పుడు మీకు ఇలాంటిది ఒకటి తీసుకోండి. మెష్ మనకు మామూలుగా దొరికే మెష్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను కెమెరాకి. ఓకే, ఇది నా మెష్. ఈ మెష్కి ఏం చేస్తామంటే దీని సైజులో మనం కొంచెం కట్ చేసుకుందాం. దీని సైజులో కట్ చేద్దాం. ఇలా మనం ఒక లేయర్ పెక్కేసాం, మళ్ళీ క్లియర్గా పెక్కేసి పైన మెష్ చేసాం. దీనిలో ఒక లేయర్ వేసాం, మళ్ళీ ఒక మెష్ కప్పాం. ఇందులో కూడా ఒక లేయర్ వేసాం, ఇందులో కూడా ఒక మెష్ వేస్తున్నాం. ఓకే, ఇది క్లియర్గా వేసుకున్నాం. దీని మీద ఇప్పుడు మనం ఇంకో బెడ్, సెకండ్ లేయర్ బెడ్ తయారు చేస్తాం. ఇది వాటర్ కిందకి వెళ్ళి ఉండడానికి. దీని తర్వాత మీకు సిండర్ దొరికితే, సిండర్ అంటే తెలుసు కదా, మనం ఈ బొగ్గు ఎక్స్ట్రాక్ట్ నుంచి మనం క్యాక్టస్లు గట్రా వాడతాం. ఈ సిండర్ అంటే కర్ర కాల్చిన బొగ్గు, ఆ బొగ్గు నుంచి వచ్చిన వేస్ట్ లేదా కంపెనీ నుంచి వచ్చే వేస్ట్ కానీ ఏదైనా సిండర్ అని అమ్ముతారు బయట. ఇది CANDR సిండర్ అని మీకు కనిపిస్తుంది. ఇది మీరు డైరెక్ట్గా ఒక లేయరు దీని మీద వేయండి. ఓకే, ఇది కర్ర. మీకు ఈ సిండర్ నేను ఇక్కడ వేస్తాను చూడండి. దీని మీద సిండరు లేకపోతే మీ దగ్గర ఈ కర్ర కాల్చిన, ఎక్కడైనా మీ దగ్గర ఎవరి దగ్గరైనా కర్ర కాల్చిన తర్వాత వచ్చే బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గుని మీరు ఒక లేయర్ వాడండి ఇలా. ఓకే, ఇది సెకండ్ లేయర్ నేను వేసాను చూసుకోండి. ఇది ఒక సిండర్ తోటి సెకండ్ లేయర్ తయారు చేశాను. ఓకే, మీకు ఇంకొక ఆప్షన్ ఇంకో ట్రై చేద్దాం. మీకు ఇంకో ఆప్షన్ ఇటుక ఉన్నది కదా సిండర్లా పనిచేసేది,
అది కూడా తేమ ఉంటుంది. ఇటుకని ఎర్ర ఇటుకని ఇలా ముక్కలు చేశాను చూడండి, ఇలా ముక్కలు చేశాను. ఈ ముక్కలు చేసి ఇది ఒక లేయర్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇది కొంచెం పెద్దదైంది, కొంచెం చిన్నగా చేసింది మనం వేద్దాం. ఇక్కడ మనం మూడు రకాలుగా ట్రై చేస్తాం అనుకున్నాం కదా, మూడు రకాలుగా ట్రై చేస్తాం. ఓకే, ఇక్కడ మనం సెంటర్ వేసాం, ఇక్కడ మనం ఎర్ర ఇటుకలు వేసాం మనం చీప్గా ఉండడానికి. ఓకే, ఇక్కడ మనం సిండర్ కావాలంటే సిండర్ వేద్దాం, లేదా మామూలుగా కాల్చిన బొగ్గు వేయచ్చు. మీకు దీన్ని కూడా బొగ్గు వేస్తుంది, అది సిండర్ వాడడం, ఇది బొగ్గు వాడుతున్నాం. ఓకే, ఇది కాకపోయినా మీరు ఎర్ర మన్ను అంటే నర్సరీలో దొరికే మన్ను ఉంటుంది చూసారా, జగట్లాగా ఉంటుంది మన్ను, ఆ జగట్లాగా ఉన్న మన్నుని మీరు ఇందులో వాడచ్చు. ఇప్పుడు ఇది చూడండి, అన్నీ బెడ్ చేసి ఒక్కసారి మీరు కొంచెం గట్టిగా కొట్టుకోండి, ఒక్కసారి మీ బెడ్లో తయారు చేసుకోండి. ఓకే, ఇది మనం బెడ్లో తయారు చేసాం. ఇక్కడ కూడా ఏదైనా గ్లాస్ తోటో డొక్కుతోటో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లేయర్ వేసాం కదా, దీని తర్వాత మనం నెక్స్ట్ చేయబోయేది ఒకసారి చూడండి. ఈ ఎర్రమట్టి మనం మామూలుగా గార్డెన్ సాయిల్ వేసుకుంటాం. నేను చెప్పేది ఏంటంటే గార్డెన్ సాయిల్ ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ ఉంది కాబట్టి నేను వాడుతున్నాను. మీరు వాడాల్సింది ఏంటంటే నర్సరీలో చూడండి, కొంచెం జిగటమన్ను దొరుకుతుంది మీకు, కొందరి దగ్గర జిగటమన్ను ఉంటుంది, అందులో ఎక్కువ తేమ ఉంటుంది. ఆ తేమ ఉన్న మట్టిని మీరు ఇందులో వాడుకోవాలి. ఓకే, ఇది ఒక బెడ్ లాగా ఇది ఒకటి చేసుకోవాలి. ఇది ఒక బెడ్ చేశాను. ఓకే, ఇప్పుడు మూడు లేయర్స్ వేసాం మనం, 3 లేయర్స్. ఓకే, దీని మీద మీరు ఈ కోకోపిట్ చూడండి, ఈ కోకోపిట్ లేయర్ వేస్తున్నాను మీకు. ఇవన్నీ ఎందుకంటే ఇది చెమ్మదనం ఆపుతుంది, గుర్తుంచుకోండి. ఈ చెమ్మదనాన్ని మనం నిలబెట్టడం కోసం. ఓకే, ఈ చెమ్మదనాన్ని వేసి మళ్ళీ ఒక పొర లైట్గా మనం మట్టి స్ప్రింకిల్ చేసుకుంటాం. మీకు ఒకటి క్లియర్ చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఇది క్లియర్గా చూడండి, ఇది 3వ బెడ్ వేసాం, రెడీ చేసాం. ఇందులో నా అడ్వైజ్ ఏంటంటే ఇందులో ఇసుక అని కలపకండి. మనకి కోకోపిట్ కానీ ఎండాకులు కానీ కర్ర రంపం పొట్టు కానీ అలాంటిది కలిపితే మీకు నీరు తేమ ఉంటుంది. ఓకే, క్లియర్. ఆవు గెత్తం కానీ మేక గెత్తం కానీ లైట్గా స్ప్రింకిల్ చేసి దాన్ని లైట్గా షఫల్ చేయండి, మనకి కొంచెం న్యూట్రిషన్ కోసం. ఓకే, మీకు ఎంత క్లియర్గా ఉంది కదా. ఇది మనం బెడ్ తయారు చేసుకున్నాం క్లియర్గా. ఇది బెడ్ తయారు చేసుకున్నాక ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైన సాయిల్ వేసాం, మామూలు సాయిల్ మన ఇంట్లో రెగ్యులర్గా వేసేది, దాని మీద లైట్ గెత్తం చల్లాక ఇది నర్సరీలో దొరికే మన్ను అంటే జిగట మన్ను చూడండి, ఇది ఇలా అంటే జిగటగా ఉంది. ఇందాక మన సాయిల్ జిగటగా ఉండదు, ఈ జిగట మన్నుని మనం పైన చల్లుతున్నాం. ఎందుకంటే ఇది కూడా వాటర్ని రిటైన్ చేస్తుంది. ఓకే, ఇది మనకి నర్సరీలో మీరు ఎక్కడ కష్టపడక్కర్లేదు. నర్సరీలో చాలామంది మన నర్సరీ నుంచి ఏదైనా మొక్కలు తెచ్చుకుంటే అవి ఇవే ఉంటాయి ఎక్కువ. ఓకే, ఇదే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వేస్తాం చూడండి. ఇప్పుడు మీకు 2 ఫినిష్ అయిపోయి జస్ట్ రీక్యాప్ చేస్తున్నాను. ఫస్ట్ మనం గ్రావెల్ వేసుకున్నాం, గ్రావెల్ మీద ఈ మెష్ వేసాం, మెష్ మీద మనం సిండర్ మీద మనం గార్డెన్ సాయిల్ వేసాక మీకు గార్డెన్ సాయిల్ వేసాం. ఓకే, ఇది గార్డెన్ సాయిల్. ఈ గార్డెన్ సాయిల్ మొత్తం క్లియర్గా వేసుకున్నాక ఈ బెడ్ని మనం ప్రిపేర్ చేసుకొని దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ చేసింది ఏంటి, ఈ కోకోపిట్ పౌడర్ని మనం దీని మీద చల్లుతున్నాం. ఈ చెమ్మదనం, ఇది కూడా చెమ్మదనానికే. మనం అన్ని వాడే ఐటమ్స్ అన్నీ చెమ్మదనానికే వాడుతున్నాం. ఇది చెమ్మదనం అయింది. ఓకే, ఇది కోకోపిట్ వేసాం. లైట్గా దీని మీద మనం ఒక లేయర్ గెత్తం లైట్గా చల్లుతున్నాం, చాలా లైట్గా. ఇది మేక గెత్తం కానీ ఆవు గెత్తం కానీ కాంపోస్ట్ కానీ వర్మీ కాంపోస్ట్ కానీ ఏదైనా మనం కొంచెం న్యూట్రిషన్, దీనికి ఎక్కువ న్యూట్రిషన్ అవసరం లేదు. మీరు గుర్తుంచుకోండి, ఇది ఇటుకల మీద రాళ్ళ మీద పెరిగే నాచు, దీనికి మీరు ఎరువులు ఇచ్చేసి ఎక్కువ చేసేకండి, అది ఎక్కువ పనిచేయదు. దాని మీద మనం వేస్తుంది ఇది బంకమన్ను. ఈ బంకమన్ను వేసాక మన బెడ్ రెడీ అయిపోయింది కంప్లీట్గా. బెడ్ రెడీ చేసుకున్నాం, గుర్తుంచుకోండి.
ఇప్పుడు దీన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా క్లోజ్ చేయాలన్నది మనం ఇప్పుడు ప్రాపగేట్ ఎలా చేయాలన్నది చూపిస్తాను మీకు. ఇంతవరకు మీకు అర్థమైంది. ఇందులో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఒక్కసారి అడగండి. ఈ స్టెప్స్లో ఇది ఒకవేళ చిన్న తారుమారైనా ఏదైనా మిస్ అయినా మీరేం వరి అయిపోకండి. ఏం అక్కర్లేదు. ఇది మామూలుగా ఇటుకల మీద రాళ్ళ మీద వచ్చేసే నాచే. దీనికి ఇది మనం బాగా గ్రో అవ్వాలి, ఎక్కువ ప్రాపగేట్ ఫాస్ట్గా అవ్వాలని చెప్పి చేసుకుంటున్నాం. ఇది మనం చేసిన బెడ్. ఈ బెడ్ని నేను ఒక్క సెకండ్ ఇలా చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్, మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను. ఇది నేను ఏం చేస్తానంటే, ఇది వర్షాకాలం. నేను వర్షం వచ్చినప్పుడు ఈ వాటర్ని నిలవ పెట్టుకున్నాను. నేను ఏం చేస్తానంటే ఇలా డక్కు నిండా వాటర్ని పట్టుకుంటాను. ఆ వాటర్ని స్టోర్ చేసుకొని ఇలాంటి దాంట్లో వేసుకొని ఇప్పుడు ఇది స్ప్రే చేస్తాను. మీకు స్ప్రే కనిపిస్తుంది కదా, చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని మనం ఇలా తడుపుకుంటాం పూర్తిగా. దీన్ని పూర్తిగా తడుపుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఎక్కువ తడపాలంటే కొంచెం కిందకి వెళ్ళిన దాకా తడిపితే మనకేమవుతుందంటే ఈ బెడ్ వాటర్ కొంచెం లోపలికి సింక్ అవుతుంది, ఇంకా సెట్ అవుతుంది. నేను మీకు డెమో కోసం అని చెప్పేసి చూపిస్తున్నాను, వీడియో లాంగ్ అవ్వకన్నా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన వైల్డ్ నుంచి, మీరు ఎక్కడి నుంచి అనకండి, మీరు వైల్డ్ నుంచి ఎక్కడి నుంచి కలెక్ట్ చేయొచ్చు. పాత బిల్డింగుల నుంచి, ఎక్కడైనా దట్టమైన చెట్లు ఉన్న దగ్గర నుంచి, లేకపోతే మీ ఇంటి దగ్గర ఏదైనా డ్రైనేజెస్ ఉంటే డ్రైనేజ్ దగ్గర కొంచెం వాటర్, మరీ చెత్త కాలువలు కాకుండా మంచి కాలువల నుంచి తీసుకుంటే మీకు ఇలాంటివి దొరుకుతాయి. ఇది చూడండి, ఈ పీసు కరెక్ట్గా ఇలా ఉంది. దీన్ని డిస్టర్బ్ చేయగానే నేను ఇలా పెట్టేస్తున్నాను. ఒక్కసారి చూడండి మీరు లైటింగ్కి. ఇది ఇలాగా చక్కగా ఇలాగా దీన్ని ఇక్కడ బంకమన్ను ఉంది కాబట్టి ఇది చక్కగా ఫిక్స్ అయిపోతుంది. ఓకే, దీన్ని ఇలా నాటుకోవాలి. ఇప్పుడు దీనికి దూరంగా, కొంచెం దూరంలో, అంటే అది పెరుగుతుంది కాబట్టి అది ఇక్కడ దాకా స్ప్రెడ్ అవుతుంది. ఈ కార్నర్లో ఇంకోటి పెడుతున్నాను. ఓకే, ఇది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని బాగా వాష్ చేసుకోండి. మీరు ఒకసారి దీన్ని వాష్ చేసుకోండి మీరు, ఎందుకంటే దీనిలో కూడా వాటర్ ఎక్కువసేపు తేమ ఉంటుంది. వాటర్ ఉండి దీన్ని బాగా వాష్ చేయండి. వాష్ చేసి అప్పుడు మీరు వాడండి. ఇది మీరు కావాలనుకుంటే ఇది మొత్తం క్లీన్ చేసి చిన్నగా ఇలాంటి మట్టి అంతా తీసేసి ఈ మట్టిని మీరు ఇక్కడే ఉంచండి, స్ప్రింకిల్ చేయండి. ఎందుకంటే ఈ మట్టికి అలవాటు పడింది కాబట్టి మనం ఇది వేయగానే ఇది అందుకుంటుంది, మళ్ళీ ఇమ్మీడియట్గా ఫాస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూడండి, ఈ కార్నర్ 3 కార్నర్లు పెట్టాను. ఇంకో కార్నర్ కూడా పెడదాం మనం. ఇది పెట్టాం, ఇంకా మనం ఇంకేం పెట్టక్కర్లేదు. మధ్యలో అందంగా కూడా పెడదాం. ఇది మనం చూద్దాం ఎలా స్ప్రెడ్ అవుతుంది అన్నది. ఇది చూడండి, క్లియర్ కనిపిస్తుంది కదా. మనది ఫస్ట్ ప్రాపగేషన్ సెట్ రెడీ అయిపోయింది. ఇది చూడండి, మనం మళ్ళీ రెయిన్ వాటర్ వేయాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు రెయిన్ వాటర్లో ఏంటి సార్ డిఫరెన్స్ మామూలు వాటర్ కంటే? రెయిన్ వాటర్లో ఆటోమేటిక్గా నేచర్లోంచి వచ్చే వాటర్లో ఫస్ట్ పొల్యూషన్ ఉండదు, అలాగే నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, ఆటోమేటిక్ గ్రోత్కి యూజ్ అవుతుంది. దీనిలో నైట్రోజన్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి రెయిన్ వాటర్ ఎక్కువ ఇష్టపడతారు. అందుకే చూడండి, ఎంత కలుపు మొక్కలైనా ఎన్నాళ్ళు ఎండిపోయినా ఒక్క వర్షం పడగానే మనకి బాగా గడ్డి ఇంట్లో వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ నైట్రోజన్ ప్లస్ ఆ వాటర్ ప్యూరిటీ వల్ల మనకి ఇది వస్తుంది. సో డెఫినెట్గా మీరు రెయిన్ వాటర్నే వాడండి. మీకు ఇది కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా కొంచెం చేసుకొని ఇది మీకు చూడండి ఇలా క్లోజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం మళ్ళీ 30 days తర్వాత చూద్దాం ఇది ఎలా పెరుగుతుంది ఏంటి అన్నది. దీన్ని 30 days తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం మేజర్గా మీకు ఒక టెక్నిక్ నేర్పిస్తాను. ఇది ఒక ఇంపార్టెంట్ స్టైల్. చాలామందికి ఇంత పెద్ద ట్రే ఉంది సార్, మా దగ్గర ఇంతే మాస్ ఉంది, దీన్ని ఎలా పెంచాలి ఈ ట్రే అంతా అంటే, దీనికి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ మాస్ మనం క్లీన్ చేసుకోండి, క్లియర్గా బాగా తడుపుకోండి. ఇది మీకు క్లియర్గా వాటర్ స్ప్రే చేయండి నేను చెప్పినట్టుగా ఫుల్గా. అంటే నేను చేసింది కానీ ఎక్కువ చేయండి మీరు. మనకి వాటర్ ఏమవుతుంది, కిందకి వెళ్తుంది, ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు నేను ఏం చూపించబోతున్నానంటే దీన్ని ఎలాగ ప్రాపగేట్ చేయాలన్నది మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి, ఇలాంటివి దొరుకుతాయి మీకు అంటే లేడీస్ అందరికీ అయితే మీకు బ్యూటీ పార్లర్ అట్లా దొరకచ్చు, ఇంకెక్కడైనా దొరకచ్చు. బ్యాంగిల్ షాప్లో మా వైఫ్ తెచ్చింది యాక్చువల్లీ. ఇది మనకి దొరుకుతాయి సింపుల్గా, అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. మీరు ఏం చేయాలంటే, మీ దగ్గర ఇలాంటిది ఒకటే పీస్ దొరికింది అనుకోండి, సార్ మా దగ్గర ఇంతే ఉంది, ఇంత ట్రేకి మీరు ఎలా పెంచాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలా విత్తనాలు వేసినట్టుగా ఇలాగ నాటుకోండి. మీకు అర్థమవుతుంది కదా, ఇలా నాటుకోండి దూరంగా.
ఒక వరుసలో పొలం గట్టులో పొలం ఎలాగేస్తారో అలాగే దీన్ని మీరు జాగ్రత్తగా వేసుకుంటే మీకు ఈ ట్రే అంతా మీకు వితిన్ 1-2 మంత్స్లో మీకు మొత్తం ట్రే అంతా వస్తుంది. ఇది జస్ట్ మీరు గుర్తుంచుకోండి, పొలం గట్ల దగ్గర మీరు చేసినప్పుడు పంట ఎలాగేస్తారు వరుసగా ఒక నారు వేసినట్టుగా మనం నారు వేసినట్టుగా వేసుకోవాలి. ఇది మొత్తం ట్రే అంతా ఇది పాకేస్తుంది, మీరు ఆశ్చర్యపోతారు. ఇది మీకు మొత్తం ట్రే అంతా వచ్చేస్తుంది, ఈ ట్రే అంతా గడ్డి పాకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తక్కువ మాస్ని ఎక్కువ ఏరియాలో పెంచుకోవాలనుకుంటే ఇలా మనం జస్ట్ వరి నాట్లు వేసినట్టుగా నాట్లు వేసుకుంటే ఇలా మనకు కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు మనం జస్ట్ జాగ్రత్తగా స్ప్రే చేసుకొని చూడండి, ఇలా జస్ట్ మీకు చేయి కనిపిస్తుంది కదా, ఇలా స్ప్రే చేసుకొని మీరు హ్యాపీగా దీన్ని ఇలా ఉంచేసుకొని మీరు షేడ్లో పెట్టుకొని మీరు ఇలా ఉంచి షేడ్లో పెట్టి మీరు గ్రో లైట్లో పెట్టుకున్నా మీకు బాగా వస్తుంది. లేదు సార్ మాకు ఇలా కాదు అంటే పాలిథీన్ తీసుకొని మీ దగ్గర ఏదైనా ఉంటే దానికి ఇలాంటి పాలిథీన్ ఒకటి తీసుకొని ఇలా క్లియర్గా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదా మీ దగ్గర ఏమైనా రోప్ ఉంటే రోప్తో కట్టేయండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది మీకు అర్థమై ఉంటుంది. ఓకే, ఇలా పెట్టుకొని ఇది ఒక వే, అంటే తక్కువ బడ్జెట్లో మనం తక్కువ మాస్ తోటి తక్కువ బడ్జెట్లో మనం ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమైంది కదా. చూడండి ఒకసారి మీకు క్లారిటీ కోసం, ఇది పాలిథిన్ కవర్తో చేసాం, ఇది మనం ఇలా మంచిగా చేసాం. ఇది మనం సింపుల్గా వేస్ట్ బిర్యానీతో చేసాం. దీనిలో ఇటుకలు వాడాం, దీనిలో మనం సెంటర్ వాడాం, దీనిలో మనం కోల్ వాడాం. ఇలా మూడు రకాలు వాడుకొని మనం ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. ఓకే, ఒకసారి చూడండి, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది ఎలా పెరిగిందో. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది గ్రో అయింది. దీనికి రెగ్యులర్గా స్ప్రే చేసుకోవాలి. మళ్ళీ స్ప్రే చేసుకుంటే మళ్ళీ ఇంకా బాగా పెరుగుతుంది, ఇంకా బాగా గ్రో అవుతుంది. ఓకే, ఇది మేకింగ్లో ఉంది. ఫుల్గా అయిపోయాక దట్టంగా అయ్యాక మన ఈ ప్లేసెస్ ఈ పీసెస్ కట్ చేసుకొని మన బోన్సాయ్ మాస్టర్ పీసులకి మనం డెకరేట్ చేసుకొని మన ఎగ్జిబిషన్లకి వాటికి మనం పంపించుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే రెండో చూపిస్తాను ఒకసారి. చూడండి ఇక్కడ మాయిశ్చర్ చూసారు ఎలా ఉందో. ఈ బాక్స్ ఇలా ట్రాన్స్పరెంట్ బాక్స్లో వేసుకుంటే చూడండి ఎలా పెరిగిందో. ఓకే, ఇది మనకి ఇలా పెరిగితే దీనిలో మనం ఇలా కలెక్ట్ చేసుకొని ఇలా గ్రో చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఓన్లీ రైనీ సీజన్లో పెరుగుతుంది. మిగిలిన సీజన్లో మనకి ఇది మనం జాగ్రత్త స్ప్రే చేసుకొని మనం సెమీ షేడ్లో పెట్టుకొని గ్రాస్ పెంచుకోవాలి. దీనికి రెగ్యులర్గా డేకి 2 times స్ప్రే చేసుకోండి. పాసిబిలిటీ ఉంటే రెయిన్ వాటర్ కలెక్ట్ చేసుకొని రెయిన్ వాటర్ని స్ప్రే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మాస్ ప్రిపరేషన్లో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఇందాక రెయిన్ వాటర్ కలెక్ట్ చేసుకున్నాం కదా. రెయిన్ వాటర్ నేను అంటే శాంపిల్ కోసం చూపించడానికి మీకు చిన్నదంటే చేశాను. నేనైతే ఆల్మోస్ట్ బకెట్స్లోని డ్రమ్స్లోని కలెక్ట్ చేసుకుంటాను. రెయిన్ వాటర్ మనకి ఎప్పుడు స్టోర్ ఉంచుకోవడం మంచిది, దానికి చాలా మొక్కలకి అట్లకి ఉపయోగపడుతుంది. రెండోది, దీన్ని మనం ఇప్పుడు జాగ్రత్తగా ఇందులో వేసి దీన్ని నేను నా స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నా ట్రే బాటిల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఇలా మాస్ కలెక్ట్ చేసుకున్నాక నాకు రియల్గా నా బోన్సాయికి ఏదైనా అవసరం అయితే ఈ పీస్ కట్ చేసుకొని దానికి మ్యామేల్ కట్లకి డెకరేట్ చేసుకోవచ్చు. మీకు అది కూడా నేను మ్యామేల్ చేసినప్పుడు చూపిస్తాను మీకు ఎలా డెకరేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇవాళ మనం మాస్ ఎలా గ్రో చేయాలో నేర్చుకున్నాం. ఈ మాస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడైనా మ్యామేల్ ఇంట్లో డెకరేటివ్ పెట్టుకున్నా సరదాగా మనము మొక్కకి ఎందుకు పెంచమంటే ఇది అనొచ్చు మీరు, సరే ఇక్కడ పెంచే ట్రేలో పెంచే కన్నా మనం మొక్కలో పెంచేయచ్చు కదా అని. మొక్కలో పెంచితే ఏమవుతుందంటే దీనికి వాటర్ ఎక్కువ కావాలి, మొక్కకు వాటర్ తక్కువ కావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ ఎక్కువైపోవడం వల్ల మొక్క పాడవుతుంది. సో మనం సపరేట్గా పెంచుకుంటాం. ఎగ్జిబిషన్లో అప్పుడు షోలో అప్పుడు ఈ ప్లేట్లు తీసి మనం వేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను డిఫరెంట్గా ఆన్సర్ చెప్తాను. అలాగే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఈ ట్యూటోరియల్లో జాయిన్ చేయండి. ఇలాంటి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. హ్యావ్ ఎ గ్రేట్ డే.
థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అందరూ లైక్ చేసి దీన్ని సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.